మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైఎస్సార్ కడప జిల్లా కాజీపేట మండలం కాజీపేట జిల్లా పరిషత్ పాఠశాలలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సెంట్రల్ కమిటీ చైర్మన్ అవుటల రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ ఈ శిబిరంలో కడప నగరంలోని ప్రముఖ స్పెషలిస్ట్ డాక్టర్లు పాల్గొంటారని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ వైద్య శిబిరంలో రైన్ షైన్ హాస్పిటల్ డాక్టర్ శివకృష్ణ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని, ప్రజలందరూ వినియోగించుకోవాలని తెలియజేశారు. డాక్టర్ టి అపర్ణ గైనకాలజిస్ట్ మాట్లాడుతూ మండలంలోని ప్రజలందరూ చక్కగా ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారని ఆమె తెలియజేశారు. గైనకాలజిస్టుకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు రైన్ షైన్ హాస్పిటల్లో చూపబడునని, సమస్య పెద్దదిగా ఉన్నవారు తమ హాస్పిటల్లో సంప్రదిస్తే అన్ని రకాల వైద్యం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రజా సంబంధాల చైర్మన్ వి సుబ్బరాయుడు, అవుటుల రామాంజనేయరెడ్డి, సెంట్రల్ కమిటీ చైర్మన్ కడప మానవత రాటాల గోపి, సెంట్రల్ కమిటీ డైరెక్టర్ మరియు జిల్లా కెరియర్ గైడెన్స్ చైర్మన్, సంస్థ సభ్యులు, మండల ప్రజలు పాల్గొన్నారు. డాక్టర్ శివకృష్ణ, ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్. మేము ప్రత్యేకంగా కడపలో ఉన్న రైన్ షైన్ హాస్పిటల్ నుండి మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున ఇక్కడ కాజీపేటలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి హాజరయ్యాము. ఇక్కడ పేషెంట్లకు ఉచితంగా మెడిసిన్, తర్వాత ఉచితంగా అన్ని ఓపీ అన్నీ ఉచితంగా చేస్తున్నాము. ఇక్కడ మా హాస్పిటల్ ప్రత్యేకత వచ్చేసి బీపీ, షుగరు, థైరాయిడ్, లేడీస్ సంబంధంగా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, గర్భసంచి పుండ్లు కానీ దానికి సంబంధంగా చేయబడను. నార్మల్ కాన్పులకే మా ప్రత్యేకత, మా హాస్పిటల్ అందు ప్రత్యేకంగా చూడబడను. ఇదన్నీ ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయను ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగపరచుకొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. నేను ఈరోజు మానవతా సంస్థ వారి ఆధ్వర్యంలో మన కాజీపేటలోని హైస్కూల్లో నిర్వహించబడిన క్యాంప్ గురించి మాట్లాడుతున్నాను. మన రైన్ షైన్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ శివకృష్ణ గారు అండ్ నేను ఈరోజు ఉచితంగా ఓపీ సేవలు, అలాగే కొంతమందికి మందులు కూడా ఇవ్వడం జరిగింది. కనుక ప్రజలందరూ, కాజీపేటలోని ప్రజలందరూ అండ్ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ సేవలను దాదాపుగా వినియోగించడం జరిగింది. మన వాళ్ళకు ఎటువంటి వాటికి చూడబడతాయి అనేసి అంటే డెలివరీలు, నార్మల్ డెలివరీలు, సాధారణ కాన్పులు, క్లిష్టమైన కాన్పులు, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, హిస్టెక్టమీలు, నీటి బుడగల సమస్యలు, నెలసరి సమస్యలు ఏవైనా సరే మన హాస్పిటల్లో ప్రత్యేక చికిత్స కలదు. అత్యాధునికమైన ఈ ఆపరేషన్ థియేటర్స్ అన్నీ కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అలాగే డాక్టర్ గారి విషయంలో అన్ని రకాల విష జ్వరాలకి, బీపీ, థైరాయిడ్, హార్ట్ సంబంధ వ్యాధులకి, కిడ్నీ సంబంధమైన వ్యాధులకి, నరాల బలహీనత, అన్ని రకాల విష జ్వరాలకి ట్రీట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ సేవల్ని వినియోగించాలని కోరుకుంటున్నాను. సెంట్రల్ కమిటీ చైర్మన్గా పనిచేస్తున్నా నేను రిటైర్డ్ లెక్చరర్గా ఈరోజు మానవతా సంస్థలో చేరి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 2004 సంవత్సరంలో జంగారెడ్డిగూడెంలో ఇది ఏర్పాటై 108 మంది సభ్యులతో ఏర్పాటై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 70,000 మంది సభ్యులు ఈ మానవతా సంస్థలో సేవలు అందించడం జరుగుతుంది. ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కష్టాలలో ఉండేటటువంటి అభాగ్యుని యొక్క 10 కన్నీటి బొట్లలో ఒక కన్నీటి బొట్టునైనా తొడవడమే మానవతా ధ్యేయంగా పనిచేస్తుంది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, నైతిక విలువలు, పిల్లలకు, విద్యార్థులకు నైతిక విలువలు అనేటటువంటివి బోధించడం, అదేవిధంగా ఉచిత బాడీ ఫ్రీజర్స్ అనేటటువంటివి అందజేయడం, శాంతిరథాలు అనేటటువంటి అందజేయడం, పర్యావరణ పరిరక్షణ మీద ఈరోజు మానవతా సంస్థ పనిచేస్తుంది. ఈ విధంగా అనేక సేవా కార్యక్రమాలు అనేటటువంటివి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తున్నాం. ఈరోజు వాటిల్లో భాగంగానే కాజీపేటలో
చుట్టుపక్కల గ్రామాల పేద ప్రజలు ఉన్నారనేటటువంటి ఉద్దేశంతో కడప నుంచి 10 మంది డాక్టర్లు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని పిలిపించి ఇక్కడ వైద్య సేవలు అనేటటువంటి అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ కాజీపేటకు చెందినటువంటి మాజీ మంత్రివర్యులు డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి గారి సతీమణి ఈరోజు మానవతా సంస్థ చేసే సేవలను గుర్తించి ఆమె వారి ఇంటికి పిలిచి మానవతా సంస్థ వారి చేతికి బాడీ ఫ్రీజర్స్ కోసమై వాళ్ళ తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం 80,116 రూపాయలు అప్పగించడం జరిగింది. ఈ విధంగా మానవతా సంస్థ బలోపేతం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు అనేటటువంటి కొనసాగిస్తూ ఉన్నాం. రిలేషన్ ఆఫీసర్గా ఉన్నాను. కాజీపేటలో ఇంత అద్భుతంగా వైద్య శిబిరాన్ని నిర్వహించుతారని నేను అనుకోలేదు, కానీ వీడికి వచ్చిన తర్వాత చాలా బాగా నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్లకు అభినందనలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాటాల గోపి, మానవతా సంస్థలో సెంట్రల్ కమిటీ డైరెక్టర్గా పనిచేస్తూ జిల్లా కెరీర్ గైడెన్స్ చైర్మన్గా కూడా ఉంటున్నాను. మానవతా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము సమాజంలో విలువలు పడిపోతూ ఉన్నాయి. ఈ విలువలను మనం తిరిగి ఏ విధమైనా సరే తెప్పించుకోవాలి. పిల్లల్లోనూ పెద్దల్లోనూ విలువలు లేకుండా జీవితాన్ని గడుపుతున్నారు. పిల్లలు పెద్దలను గౌరవించడం అనేటువంటిది లేకుండా పోతూ ఉంది. అలాంటి పిల్లలకు మంచి బుద్ధులు నేర్పించినట్లయితే రాబోయే తరంలో సమాజంలో కొంతవరకు శాంతి భద్రతలు నెలకొనడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో నైతిక విలువల ఆధారంగానే మానవతా సంస్థ పనిచేసుకుంటూ పోతుంది తప్ప డబ్బు కోసం ఎప్పుడు కూడా పని చేయదు అని ప్రజలకు తెలియజేస్తూ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాము. ఆ కారణానే మొత్తం మానవతా సంస్థలో ఈరోజు 135 యూనిట్లు ఉన్నాయి. ఇంతవరకు చెప్పినట్లు 80,000 మంది దగ్గర దాదాపు సభ్యులుగా కూడా కొనసాగుతున్నారు. కాజీపేట పెట్టి కనీసం 1 సంవత్సరం కూడా కాలేదు. ఈరోజు వైద్య శిబిరాన్ని వాళ్ళు అద్భుతంగా జరుపుకుంటున్నారు. ఈరోజు కడప నుంచి 10 మంది డాక్టర్లు వచ్చారు. ఈ ఊరిలోనే పెరిగినటువంటి డాక్టర్లు కూడా ఉండి వారి గ్రామానికి కూడా సేవ చేసుకునే దానికోసం ఇక్కడికి వచ్చి వాళ్ళు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా బాగా స్పందించి వస్తూ పోతున్నారు. వైద్య సేవలను కూడా వాళ్ళు వినియోగించుకుంటున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ మానవతా సంస్థ అనేటువంటి దానికి ఈ కాజీపేట మండలంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో సహకారం ఇస్తే ఆ యొక్క సంస్థ వాళ్ళకే మేలు చేసుకుంటూ పోతుంది అనేటువంటి విషయాన్ని గమనించి దానికి పూర్తి సహకారాన్ని అందజేయాలని కోరుకుంటున్నాను. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము మే 10వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీ లెక్కల వెంకటరెడ్డి మరియు ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము. పై కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ముఖ్య అతిథిగా ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు గారు, టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, నెల్లూరు మేయర్ దేవరకొండ సుజాత, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, డిప్యూటీ మేయర్ తహసిన్ ఇంతియాజ్, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు గారు, నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మరియు నెల్లూరు రూరల్ సిటీ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొని ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు. మీ లెక్కల వెంకటరెడ్డి, శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం, నెల్లూరు.